హలో అండి అందరికీ, నేను మీ షబ్నాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాజ్ థింగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసాను. ఈ రెసిపీని అయితే మీరు రోటీలోకి, బటర్ నాన్స్లోకి, చపాతీలోకి, రైస్లోకి తినచ్చు. సో మొగలై చికెన్ కర్రీ ఎలా చేస్తారో చూపించబోతున్నాను, చూసేయండి. దీనికోసం ముందుగా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీలోకి మనం ఎలా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ని చేసి పక్కన పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్డ్ మసాలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దానికోసం ఫస్ట్ ఒక బౌల్లో పెరుగు తీసుకోండి. అందులో ఒక 70% వరకు కర్రీకి సరిపోయేంత సాల్ట్, పసుపు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మొత్తం మసాలాని స్పూన్ తోటి కలుపుకోవాలి. పెరుగులో తొరకలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను పైన వీడియోలో చూపిస్తున్నట్టు స్పూన్ తోటి సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఒక చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ని మసాలాలోకి కలుపుకోవాలి. ఈ విధంగా కర్డ్ మసాలాని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని తీసుకొని ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుకలు, షాజీరా, బాదం ఇవన్నీ తీసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకొని అందులో మనం ఫ్రైడ్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని దీనిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మెయిన్ ఈ కర్రీ కోసం కర్డ్ మసాలా అండ్ ఫ్రైడ్ ఆనియన్ మసాలా, వీటితోనే ఈ మొగలై చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ముందుగా నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసినప్పుడు మిగిలిన ఆయిల్ ఉంది కదా, కర్రీ కోసం నేను అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను. కర్రీ కోసం ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగానే ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసుకోవాలి. గరం మసాలా కూడా హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా మొత్తం కలిపేసుకొని కర్డ్ మసాలాలో ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకున్నాను. కర్రీకి సరిపోయేంత ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఆనియన్ అయితే చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసిన చికెన్ని యాడ్ చేసేసుకోవచ్చు. చికెన్ని ఆనియన్స్లోకి చక్కగా కలుపుకుంటూ
స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ మొత్తము 70% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ మాడకుండా మధ్య మధ్యలో స్పూన్ తోటి తిప్పుకుంటూ ఉండాలి. ఆ చికెన్ అయితే 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కర్డ్ మసాలాని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దానిని వేసి ఒక 5 minutes వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోండి. 5 minutes వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా రెసిపీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదా, దానిని కూడా వేసుకొని మొత్తం చక్కగా కలిపేసుకోండి. దీనిని కూడా ఒక 5 minutes వరకు కుక్ చేసుకోవాలి. 5 minutes లోపు మనకి ముగలాయి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చక్కగా గ్రేవీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. దీనిని మీరు రోటీలో కానీ బటర్ నాన్స్లో కానీ పుల్కాలో కానీ తినాలనుకుంటే కొంచెం బటర్ వేసుకోండి. కర్రీ కుక్ అయిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇది రైస్లోకి ప్రిపేర్ చేశాను కాబట్టి నేను బటర్ యూజ్ చేయలేదు. కర్రీ కుక్ అయిపోతుంది అన్న ఒక 2 minutes ముందు కరివేపాకు అలానే సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక 5 seconds తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఫుల్ రెసిపీని చూసారు కదా. ఈ రెసిపీ నచ్చినట్లయితే వెంటనే కమెంట్ చేయండి. అలానే నా వీడియోస్ చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. నా ఛానల్లో మీరు బ్యూటీ రిలేటెడ్ వీడియోస్, మెహందీ వీడియోస్, కుకింగ్ వీడియోస్, అలానే లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా వాచ్ చేయొచ్చు. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫుల్ వీడియో.